హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం ట్రైన్స్ యొక్క పార్ట్ 2 వీడియో చూద్దాము. ఇదివరకు మనం మోస్ట్ ఆఫ్ ద అర్థమెటిక్ సిలబస్ని కంప్లీట్ చేయించాను. సో ఒకవేళ మీరు చూడనట్లయితే చూడండి, ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నేను ఒక బ్లాగ్ తయారు చేశాను గైస్. దాంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే క్వశ్చన్స్ అన్నీ ఆ బ్లాగ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇన్ ఫ్యూచర్ నేను ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం నేను అప్లోడ్ చేస్తాను అక్కడ. సో దట్ అక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థం కాకపోతే యూట్యూబ్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? సో ఇవాళ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాము. 2 trains of equal length of 150 meter cross each other going in same direction in 30 seconds and going in opposite direction in 6 seconds అని చెప్పి అన్నారు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేస్తామంటే, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి బోత్ వాటికి సేమ్ ఉందన్నమాట, 150 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనే టాపిక్ మనకు తెలుసు కదా, సాపేక్ష వేగము. సో ఆ టాపిక్తో చేయాలి మనం. ఓకేనా? సో మీకు తెలిసింది కదా ఫార్ములా S=d/t. సో ఈ ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఫస్ట్ సేమ్ డైరెక్షన్ తీసుకుంటున్నాను నేను. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి ఏమైపోతుంది, S1 - S2 కదా. సో S1 - S2 ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత గైస్? డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద 2 ట్రైన్స్. 150 + 150 వచ్చేసరికి మనకు 300 అయిపోతుంది. 300 బై సేమ్ డైరెక్షన్లో ఎన్ని సెకండ్లలో దాటేస్తుంది, 30 సెకండ్స్ అని చెప్పి ఇచ్చారు. సో టైం వచ్చేసరికి 30 సెకండ్స్ అని చెప్పి పెట్టేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది, 10 మీటర్/సెకండ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ చూద్దాము. ఆపోజిట్ డైరెక్షన్లో మనకు రిలేటివ్ స్పీడ్ ఏమైపోతుంది, S1 + S2 అని చెప్పి అయిపోతుంది, రైట్? దెన్ మన డిస్టెన్స్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది, 300. అండ్ టైం వచ్చేసరికి 6 సెకండ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 6. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఎంత అయిపోతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి 5 టైమ్స్ పోతుంది, 0 ఉంది కాబట్టి 0. సో 50 మీటర్/సెకండ్ అని చెప్పి అయిపోతుంది. ఓకేనా? సో మనం బోత్ ట్రైన్స్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్ ఉన్నాయి కదా. సో S1 - S2 ఈక్వల్ టు 1 ఈక్వేషన్ ఏమొచ్చింది, 10 వచ్చింది, 10 మీటర్/సెకండ్. S1 + S2 వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 50 అని చెప్పి వచ్చింది. ఓకే, సో మీరు క్యాన్సిలేషన్ చేసేయండి. 2S1 = 60 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో దీని నుంచి S1 వచ్చేసరికి 30 వస్తుంది. అండ్ ఈ S1 వాల్యూని ఎయిదర్ ఆఫ్ దీస్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు S2 వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? S2 వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది, 20 మీటర్/సెకండ్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, సో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ క్వశ్చన్లలో ఇది మీటర్/సెకండ్లో మనం క్యాలిక్యులేట్ చేసాం కదా బోత్ని. క్వశ్చన్లలో km/h ఉంటే అక్కడ కన్వర్షన్ చేసేయండి గైస్. ఓకేనా? సో దీన్ని కన్వర్షన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, ఈ వాల్యూ 30 వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే 108 km/h అని చెప్పి వస్తుంది. క్వశ్చన్లలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు రాసేయండి. అండ్ 20 మీటర్/సెకండ్ వచ్చేసరికి ఎంత వస్తుంది, 72 km/h అని చెప్పి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. 2 trains of equal lengths, same question guys, crosses a pole in 5 seconds and 7 seconds respectively. In what time they will cross each other గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఈక్వల్ లెంత్స్ అని చెప్పి మెన్షన్ చేశారు, బట్ వాటి లెంత్ ఎంతనో ఇక్కడ ఇవ్వలేదు, రైట్? ఇక్కడ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి టైం, ఒక పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పి ఇచ్చారు. సో ఈ టైంని బట్టే మనం స్పీడ్ తెలుసుకోవాలి అండ్ డిస్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ విధంగా రాసుకుంటామో, టైం వచ్చేసరికి టైం రేషియో ఇచ్చారు, రేషియోగా రాసుకోండి టైంని. ఓకేనా? 5:7 కానీ రాసుకోండి. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇక్కడ స్పీడ్ అని చెప్పి రాసేస్తాను నేను. ఓకే, స్పీడ్ వచ్చేసరికి 7:5 అని చెప్పి రాసేయచ్చు, బికాస్ ఇక్కడ ఈక్వల్ లెంత్ అని చెప్పి ఇచ్చారు. సో
డిస్టెన్స్ సేమ్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకు టైమ్ అండ్ స్పీడ్ వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను కదా, బై దట్ మనం ఇలా రాసేయచ్చు. ఓకేనా. సో దీన్ని బట్టి మనం డిస్టెన్స్ ఏం రాయొచ్చు గైస్, డిస్టెన్స్ వచ్చేసరికి మనకు ఫార్ములా తెలిసింది కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేస్తే మనకు ఇక్కడ ఎంత వస్తుంది, 35 అని చెప్పి వస్తుంది, అది డిస్టెన్స్. ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసినాం అనుకో 7 into 5, సో ఇక్కడ కూడా 35 అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇది బోత్ ట్రైన్స్ యొక్క లెంత్స్ అని చెప్పి అర్థం. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇన్ వాట్ టైమ్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. అవి రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఏ టైంలో క్రాస్ అయిపోతాయి అని చెప్పి టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత టైంలో అని చెప్పి. సో దట్ ఇక్కడ మనకు రిక్వైర్డ్ టైమ్ అని చెప్పి రాసేసి, రిక్వైర్డ్ టైం వచ్చేసరికి ఈక్వల్ టు లెన్స్ని సమ్ ఆఫ్ ద లెన్స్ అని చెప్పి మీకు ఫార్ములా చెప్పాను కదా, సమ్ ఆఫ్ ద లెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అని చెప్పి మనం ఫార్ములా ఒకటి చెప్పాను. సో దట్ లెంత్ని సమ్మేషన్ చేయండి, 35 + 35 వచ్చేసరికి మనకు 70 అయిపోతుంది. ఓకే. ఇక్కడ సేమ్ డైరెక్షన్ అని చెప్పి అన్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైపోతుంది, S1 - S2 అయిపోతుంది కదా. సో పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయాలన్నమాట. ఓకేనా. సో పెద్ద దాని నుంచి చిన్నది తీసేస్తే 7 - 5. ఓకే. సో మనకు ఇక్కడ ఎంత వస్తుంది, 70/2 అని చెప్పి వస్తుంది, దట్ ఈస్ 35 సెకండ్స్ అని చెప్పి వస్తుంది. ఓకే. మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. వాడు లెంత్ వచ్చేసరికి కరెక్ట్గా మనం ఇవ్వలేదు, లాస్ట్ ప్రాబ్లంలో ఇచ్చేసారు, బట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం లెంత్ని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 trains of equal length crosses a platform in 8 seconds and 9 seconds respectively. In what time they will cross each other going in opposite direction? గైస్ మనకు 15th క్వశ్చన్ మీకు అర్థమైపోయినట్లయితే వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్ని మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఓకేనా. సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. టైం ఇచ్చారు, టైం వచ్చేసరికి 8:9 అని చెప్పి ఇచ్చారు. ఓకే. సో నేను రేషియో ఫార్మాట్లో రాసుకుంటున్నాను. సో దీన్ని బట్టి మనం స్పీడ్ రేషియో రాసేయచ్చు కదా, బికాస్ ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి సేమ్ అని చెప్పి అన్నారనమాట, ఈక్వల్ లెంత్ అని చెప్పి అన్నారు. సో దట్ 9:8 అని చెప్పి రాసేయచ్చు. దీన్ని బట్టి డిస్టెన్స్ రాసేయచ్చు కదా మనం, డిస్టెన్స్ అంటే లెంత్. ఓకే. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి, సో 72 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి, మనకు 72 అని చెప్పి వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం టైంని క్యాలిక్యులేట్ చేయాలి. టైం t ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెన్స్, దట్ ఈస్ 72 + 72 144 బై మనకు రిలేటివ్ స్పీడ్ ఏమైపోతుంది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రెండింటిని సమ్మేషన్ చేస్తే అయిపోద్ది అనమాట. ఈ రెండింటిని సమ్మేషన్ చేసేయాలి. ఓకే. సో 9 + 8 వచ్చేసరికి ఎంత, 17 అని చెప్పి. ఓకేనా. సో మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే వచ్చేస్తుంది. ఓకే. సాల్వ్ చేసి చూడండి, ఆన్సర్ ఎంత వస్తుందో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 2 trains of equal length crosses a pole in 12 seconds and 15 seconds respectively. In what time they will cross each other going in the same direction అని చెప్పి అంటున్నాను. సేమ్ క్వశ్చన్ గైస్. సో నేను టైం రేషియో రాసుకుంటున్నాను, 12:15 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకేనా. సో స్పీడ్ రేషియో ఏమైపోతుంది మనకు, స్పీడ్ రేషియో వచ్చేసరికి 15:12 గాను అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ స్పీడ్ రేషియో వచ్చేసరికి మీరు కామన్ తీసేసి సింప్లెస్ట్ ఫామ్లో రాసేయండి రేషియోని. దట్ ఈస్ మనకి ఎంత వస్తుందంటే 5:4 గానే వస్తుంది. ఓకే. ఇక్కడ ఎందుకు మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయట్లేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్లో ఎందుకు రాయట్లేదంటే మనకు టైం వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో రాసేస్తే మొత్తం స్పీడ్ చేంజ్ అయిపోతుంది అండి, దెన్ ఆఫ్టర్ డిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతుంది గైస్. సో దట్ మీరు ఈ ఒక్క కేసులో, ఓకేనా, ఈ ఒక్క కేసులో సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవడానికి మాత్రం ట్రై చేయకండి దయచేసి. ఓకే. లేకపోతే మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. లాస్ట్లో మనం ఎంతతో అయితే మనం డివైడ్ చేస్తున్నామో, సపోజ్ ఇక్కడ 3తో డివైడ్ చేయాలి మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయడానికి, అంతతోనే మనం లాస్ట్లో ఆన్సర్ సంథింగ్ ఏదో వస్తుంది కదా, అక్కడ వచ్చేసరికి మనం మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో ఇదంతా ఉండకుండా ఉండడానికి మీరేం చేయాలంటే టైంని వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో మాత్రం రాసుకోకండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఓకే. అది చెప్దామనే నేను సేమ్ మోడల్ క్వశ్చన్ని ఇది మెన్షన్ చేశాను. ఓకేనా. సో మీరు వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో టైంని రాసుకోకండి, టైంని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీని నుంచి డిస్టెన్స్ ఎంత అయిపోతుంది, డిస్టెన్స్ వచ్చేసరికి 5:12 చేయాలి ఇక్కడ. ఓకే. అంతే కదా, S × T చేస్తే మనకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. డిస్టెన్స్ ఎంత, 60 అని చెప్పి ఇక్కడ వస్తుంది.
అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పీడ్ అండ్ టైం రేషియోని మల్టిప్లికేషన్ చేస్తే 60 వచ్చేస్తుంది. ఓకేనా గైస్. సో ఇక్కడ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, టైం ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెన్స్ దట్ ఈస్ 60 + 60 120 డివైడెడ్ బై ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత, రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి సేమ్ డైరెక్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. సో దట్ సేమ్ డైరెక్షన్ అంటే మనకు 5 - 4 అని చెప్పి ఉంటుంది కదా. సో దట్ ఇక్కడ 1 అని చెప్పి ఉంటుంది. సో టైం వచ్చేసరికి మనకు 2 minutes or 120 seconds అని చెప్పి రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 2 trains having ratio of lengths of 3:2 cross a post in 12 seconds and 9 seconds respectively. In what time they will cross each other going in opposite direction అని చెప్పి అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారంటే లెన్స్ ఇచ్చారు 2 ట్రైన్స్ది. మనం ఎర్లియర్ చేసిన క్వశ్చన్లలో లెన్స్ వచ్చేసరికి ఈక్వల్, ఇక్కడ వచ్చేసరికి లెన్స్ వచ్చేసరికి నాట్ ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే లెన్స్ అని చెప్పి రాసుకుంటున్నాను అండ్ టైం అని చెప్పి రాసుకుంటున్నాను. గివెన్ టోటల్ ఇవి రెండే కాబట్టి. సో 3:2 అండ్ హియర్ 12:9 అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేద్దామంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ దట్ ఈస్ డిస్టెన్స్ వచ్చేసరికి బోత్ ట్రైన్కి వేరువేరుగా ఉంది. డిస్టెన్స్ సేమ్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఎస్ ఈజ్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు టీ అని చెప్పి అంటాము. బట్ ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి బోత్ ట్రైన్కి వేరువేరు, దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసరికి వేరువేరుగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ 9:12 అని చెప్పి మాత్రం రాసుకోము. ఓకే, సో ఇలా మీరు రాసుకోకండి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్పీడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, స్పీడ్ రేషియోని మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఇక్కడ మీరు ఒకటి రిమెంబర్ చేసుకోవాలి. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఫస్ట్, సో దట్ మీకు S1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, సో దట్ మీకు S2 వస్తుంది. ఇది మాత్రం మీరు రిమెంబర్ చేసుకోవాలి గైస్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఒకటి మీరు రిమెంబర్ చేసుకోండి. ఓకే, సో దట్ మనకు ఏమొస్తుంది, స్పీడ్ రేషియో వస్తుంది. స్పీడ్ రేషియో వచ్చేసరికి 3:9 వచ్చేసరికి మనకి ఎంత 27. ఓకే, ఫస్ట్ ట్రైన్ది మనకు స్పీడ్ వచ్చేసరికి 27 అంటే S1 ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 12 × 2 వచ్చేసరికి మనకు S2 వచ్చేస్తుంది. S2 ఎంత మనకు 24 అని చెప్పి వస్తుంది. ఓకే, ఇప్పుడు స్పీడ్ రేషియో వచ్చింది. స్పీడ్ రేషియోని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుందాము. ఓకే, సో 9:8 కానీ రాసేయచ్చు కదా, 3 టేబుల్లో పోతుంది. సో ఇలా నేను సింప్లెస్ట్ ఫామ్లో రాసేస్తున్నా. నెక్స్ట్ దీన్ని బట్టి ఇప్పుడు లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, దట్ ఈస్ డిస్టెన్స్. మనకు ఫార్ములా ఏంటిది, D = S × T కదా. ఓకే, సో D1 = S1 × T1 అని చెప్పి రాసేయచ్చు. D2 = S2 × T2 అని రాసేయచ్చు. సో ఇక్కడ ఇది S1, ఇది S2 అండ్ మనకు టైం 1 వచ్చేసరికి ఇది, టైం 2 వచ్చేసరికి ఇది. ఇక్కడ మీరు టైంని మాత్రానికి కామన్ తీసుకోకండి, అంటే సింప్లెస్ట్ ఫామ్లో మాత్రం రాయకండి. పైన ప్రాబ్లంలో చెప్పినట్టుగానే టైంని సింప్లెస్ట్ ఫామ్లో రాయడానికి మాత్రం ట్రై చేయకండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం దీని నుంచి D1 D2లు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఏ విధంగా రాస్తున్నానంటే ఇక్కడ S1 × T1. ఓకేనా. సో 9 × 12 ఎంత వస్తుంది మనకు 108 ఈస్ట్ 8 × 9 వచ్చేసరికి 72 వచ్చేస్తుంది. ఓకే, సో మనం డిస్టెన్స్ని ఈ విధంగా రాసుకుంటాము. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లాస్ట్కి వచ్చేసరికి మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఒకదానికి మరొకటి దాటడానికి పట్టే, దట్ ఈస్ T = సమ్ ఆఫ్ ద లెన్స్ 108 + 72 దట్ ఈస్ 180 బై మనకు ఫార్ములా ఏంటిది, బై రిలేటివ్ స్పీడ్ వేయాలి కదా. రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పి అన్నారు కాబట్టి 9 + 8 అని చేస్తే ఎంత వస్తుంది, 17 అని చెప్పి వస్తుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 trains having ratio of lengths 2:3 crosses a pole in 8 seconds and 10 seconds respectively. In what time they will cross each other going in the same direction అని చెప్పి అన్నారు. సో గైస్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు పైన ప్రాబ్లం అర్థమైపోయి ఉంటే మీరే చేసేయండి, వీడియోని పాజ్ చేసేసి. సో ఇక్కడ
లెన్స్ నేను రాసుకుంటున్నాను. లెన్స్ వచ్చేసరికి మనకు 2:3 అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇచ్చారు. టైం వచ్చేసరికి మనకు 8:10 కానీ ఇచ్చారు. ఓకే, సో దీన్ని బట్టి స్పీడ్ని రాసుకోవచ్చు కదా. స్పీడ్ వచ్చేసరికి మనకు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే S1 వస్తుంది. దట్ ఈస్ ఎంత 20 అని చెప్పి వస్తుంది. అగైన్ ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసినాం అనుకో S2 వస్తుంది. సో దిస్ ఈజ్ 24 అని చెప్పి వస్తుంది. ఓకేనా గైస్. సో స్పీడ్ని వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో రాసేయండి. సింప్లెస్ట్ ఫామ్లో రాసేస్తే 5:6 గాను రాసేయవచ్చు 4 టేబుల్తో కొట్టేసి. ఓకే, సో దీన్ని బట్టి మనం లెంత్ రాసేయచ్చు కదా. ఓకే, లెన్స్ వచ్చేసరికి లెన్స్ ఎంత వస్తుంది మనకు, స్పీడ్ ఇంటూ టైమే కదా. సో మనకు ఇక్కడ 40 వస్తుంది. దట్ ఈస్ 5 × 8 చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి 60 వస్తుంది. ఓకేనా గైస్. సో ఇప్పుడు టైంని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ద లెన్స్ దట్ ఈస్ 100 బై మనకు రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ కీవర్డ్ ఏంటిది, సేమ్ డైరెక్షన్ అని చెప్పి కీవర్డ్. సో సబ్ట్రాక్ట్ చేసేయాలి. S1 - S2 అంటే పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయాలి. వెదర్ ఇట్ ఈస్ S1 - S2 ఆర్ మనకు పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయడం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 6 - 5 వచ్చేసరికి మనకు ఎంత 1 అని చెప్పి వస్తుంది. సో T = 100 seconds అని చెప్పి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 trains ఆఫ్ లెన్స్ 160 and 180 meters, ఇక్కడ మీటర్స్ అని ఉండాలి. crosses a pole in 5 seconds and 6 seconds respectively. In what time they will cross each other going in same direction అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ వచ్చేసరికి వేరువేరుగానే ఉన్నాయి. దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ వచ్చేసరికి వేరువేరుగానే ఉంది. అండ్ టైం ఇచ్చేసారు. దాన్ని బట్టి మనం S1 S2 మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ లెన్స్ అని చెప్పి రాసుకుంటున్నాను. 160 అండ్ 180 అని చెప్పి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ టైం ఎంత ఇచ్చారు మనకు, టైం వచ్చేసరికి 5 seconds అండ్ 6 seconds అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఇది D కదా మామూలుగా అయితే. సో స్పీడ్ వచ్చేసరికి మనకు డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఎంత 160 S1 అని చెప్పి రాసుకుంటున్నాను నేను. ఇక్కడ 160/5 అని చెప్పి తీసుకుంటున్నాను. S2 వచ్చేసరికి 180/6 అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు 32 అని చెప్పి వస్తుంది. అండ్ S2 వచ్చేసరికి మనకు ఎంత వస్తుంది, 30 అని చెప్పి వస్తుంది గైస్. ఎర్లియర్ కేసులో మనకు LT అని చెప్పి ఇచ్చారు. సో సంథింగ్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చారు 3:2 అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సంథింగ్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ 5, 6 గాను సంథింగ్ ఎంతో కొంత ఇచ్చారు కదా. సో డైరెక్ట్గా మనం S రావడానికి ఈ రెండింటి 3/5 ఎందుకు చేయలేదంటే ఇక్కడ టోటల్ ఎంతనో మనకు తెలియదు. బట్ ఇక్కడ వాళ్ళు రేషియో వైజ్గా ఇచ్చారనమాట. ఓకేనా. సో అలాంటి కేసులో మనం ఇలా చేయకూడదు, ఇలా డైరెక్ట్ డివిజన్ అయితే చేయకూడదు. ఓకేనా. సో ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి అదే డిఫరెన్స్ మనకు. ఓకేనా గైస్. సో మనం ఈ క్వశ్చన్ని ఈ టైప్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఆ క్వశ్చన్ని మనం ముందు చెప్పుకున్నట్లుగానే సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో మనకు టైం క్యాలిక్యులేట్ చేయమని చెప్పి అన్నారు. సో టైం T = సమ్ ఆఫ్ ద లెన్స్ దట్ ఈస్ 160 + 180 మనకెంత 340 డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్కి కీవర్డ్ ఏంటిది, సేమ్ డైరెక్షన్ అని చెప్పి అన్నారు. ఓకేనా. సేమ్ డైరెక్షన్ అని చెప్పి అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి 32 - 30 అని చెప్పి తీసుకోండి. ఓకే, సో పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయాలి కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ఓకే, సో మనకు ఎంత వస్తుంది 170 seconds అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A train crosses a pole in 12 seconds and crosses a boy sitting in another train coming from opposite direction in 4 seconds అని చెప్పి అంటున్నారు. If speed of another train is 108 km/h, then find the length of the first train అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏ విధంగా చేస్తామంటే పోల్ని క్రాస్ చేయడానికి అండ్ బాయ్ని క్రాస్ చేయడానికి అని చెప్పి నేను ఇలా రాసుకుంటున్నాను. సో మనకు టైం ఇచ్చారు, టైంని రాసుకుంటున్నాను. టైం వచ్చేసరికి 12 seconds
అండ్ ఇక్కడ 4 సెకండ్స్ పడుతుంది బాయ్ని క్రాస్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ డిస్టెన్సెస్ వచ్చేసరికి ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి గైస్. ఇక్కడ డిస్టెన్సెస్ గురించి వేరే ట్రైన్ యొక్క లెంత్ గురించి మనకు ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ డిస్టెన్సెస్ వచ్చేసరికి ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ వచ్చేసరికి ఈక్వల్ అని చెప్పి తీసుకుందాము. సో దట్ మనకు ఎంత వస్తుంది, ఇది స్పీడ్ వచ్చేసరికి 4:12 అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, సో గైస్ మనం ఇప్పుడు దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుందాము. సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే 1:3గానే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసరికి S1 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి S1 + S2గాను నేను రాసుకుంటున్నాను. ఓకేనా. 1 వచ్చేసరికి S1గా రాసుకున్నాను అండ్ 3 వచ్చేసరికి S1 + S2గా రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే మనకు బాయ్ వచ్చేసరికి వేరే ట్రైన్లో ఉన్నాడు. ఆ ట్రైన్ వచ్చేసరికి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఆ బాయ్ విత్ రెస్పెక్ట్ టు దట్ బాయ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తుంది కాబట్టి మనకు రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ బాయ్ కేసులోనే అప్లికేబుల్ అవుతుంది. పోల్ అనే కేసులో మనకు అప్లికేబుల్ అవ్వదు. ఓకేనా. పోల్ని ట్రైన్ క్రాస్ చేసింది కాబట్టి ఏ స్పీడ్తో అంటే ఇంత స్పీడ్తోనే అంటే S1 అనే స్పీడ్తోనే క్రాస్ చేసింది. బట్ బాయ్ వచ్చేసరికి వేరే ట్రైన్లో ఉన్నాడు, ఆయన కూడా పోల్తో సమానం ఈవెన్. బట్ ఆ ట్రైన్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లోనే వస్తుంది కాబట్టి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ చేసినాను అంతే. ఓకే, సో ఇక్కడ మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో S1 + S2 = 3 అని చెప్పి రాసుకోండి. ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 అని చెప్పి రాసుకోండి. S1 వాల్యూ 1 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసేయండి బికాజ్ ఇక్కడ 1 అని కనిపిస్తుంది కదా. సో 1 + S2 = 3 అని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ మీకు S2 వాల్యూ వచ్చేస్తుంది 3 - 1, సో 2 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, అకార్డింగ్ టు క్వశ్చన్ S2 వాల్యూ వచ్చేసరికి మనకు ఇచ్చేసారు. అంటే స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ అనదర్ ట్రైన్ అని మెన్షన్ చేశారు కదా, దట్ ఈస్ సెకండ్ ట్రైన్ అనమాట. సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మెన్షన్ చేశారు, 108 km/h అని చెప్పి ఇచ్చారనమాట. సో 2 part ఈజ్ హౌ మచ్, 108 km/h అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్లో. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందు ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని లెంత్నే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 1 part మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా. ఇక్కడ 1 part చూడండి, ఈ 1 partని మనం ఫైండ్ అవుట్ చేసేస్తే మనకు స్పీడ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎంతతో మల్టిప్లికేషన్ చేసి ఉంటే ఇది వస్తుందంటే 54తో మల్టిప్లికేషన్ చేసేస్తుంటే వస్తుంది. సో ఇక్కడ కూడా 54తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో మనకు 54 km/h అని చెప్పి వచ్చేస్తుంది. సో kmph అని రాసేస్తున్నాం. సో మనం లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ D1 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. D1 = T1 × S1 అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి T1 ఎంత మనకు తెలుసు, 12 seconds అని చెప్పి తెలుసు. S1 ఎంత అని తెలుసు, S1 వచ్చేసరికి 54 km/h అని ఉంది కదా. సో దాన్ని మీరు m/s క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకేనా. m/s క్యాలిక్యులేట్ చేయడానికి నేను 5/18తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే గైస్, సో మనకు 1 దిస్ ఈజ్ 3. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 12 × 15 వచ్చేసరికి మనకు 180 meters అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ లెంత్ 1 అని చెప్పి నేను రాసేస్తున్నా. ఇది ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ అని చెప్పి ఇలా వచ్చేస్తుంది గైస్. ఇక్కడ మీరు ఇది km/h వచ్చింది, దీన్ని డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేయకండి. ఇక్కడ వచ్చేసరికి మనకు టైం వచ్చేసరికి ఎంతలో ఇచ్చారో, టైం వచ్చేసరికి మనకు సెకండ్లలో ఇచ్చారు కాబట్టి దీన్ని m/s కన్వర్ట్ చేసి ఆన్సర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. A train crosses a man standing at a 165-meter long platform in 18 seconds and crosses a man sitting in another train coming from opposite direction in 12 seconds. If the speed of another train is 72 km/h, then find the length of the first train. సేమ్ క్వశ్చన్ గైస్. సేమ్ క్వశ్చన్ కనిపించినప్పుడల్లా ప్రతిసారి మీరు ఏం చేయాలంటే వీడియోని పాజ్ చేసేసి మీరు ఓన్గా ఆన్సర్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే ఆన్సర్తో కంపేర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి.
ఇక్కడ మ్యాన్ని క్రాస్ చేయడానికి అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్ ఇన్ ఆపోజిట్ ట్రైన్ అని చెప్పి ఇంకో కండిషన్ మెన్షన్ చేశారు. మ్యాన్ ఇన్ ఆపోజిట్ అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ టైం ఎంత ఇచ్చారు? టైం వచ్చేసరికి మనకు 18 సెకండ్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 12 సెకండ్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, టైంని మాత్రానికి మీరు సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవడానికి ట్రై చేయకండి. ఓకే, నెక్స్ట్ మనకు దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, మనం స్పీడ్ రాసుకోవచ్చు. స్పీడ్ ఈక్వల్ టు 12:8 కానీ 18 కానీ రాసేయచ్చు. సో దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో మనం చేసేయచ్చు. సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే మనకు ఎంత వస్తుంది? 2:3 గాను వస్తుంది. 6 టేబుల్లో పోతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకు S1 అని చెప్పి అర్థము. ఇది వచ్చేసరికి S1 + S2 అని అర్థం. ఓకే, ఎందుకు S1 + S2 అని చెప్పి అంటే ఇక్కడ మ్యాన్ ఇన్ ఆపోజిట్ ట్రైన్లో ఉన్నాడు కదా, సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది. సో దట్ మనకు ఇలా రాసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ S1 + S2 = 3 అని చెప్పి రాసుకుందాము. సో S1 వాల్యూ మనకు తెలుసు కదా 2 అని చెప్పి. సో 2 + S2 = మనకు ఎంత వస్తుంది? 3 అని చెప్పి ఉంది కదా. సో S2 = మనకు 1 అని చెప్పి వచ్చేస్తుంది. సో మనకు S2 వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు, స్పీడ్ ఆఫ్ అనదర్ ట్రైన్ అనే. సో 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ గివెన్? 72 km/h అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ మనకు ఎన్ని పార్ట్స్ కావాలి? 2 పార్ట్సే కావాలి. బికాస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో 2 పార్ట్స్ ఈజ్ హౌ మచ్? ఇక్కడ 70 అబ్జర్వ్ చేసినట్లయితే 72తో మల్టిపుల్ ఉంది. ఇక్కడ కూడా 72తో మల్టిప్లికేషన్ చేసేస్తే మనకు 144 km/h అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, సో ఈ 144 km/hని మీరు మీటర్/సెకండ్లలో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో మీటర్/సెకండ్లలో మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 40 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో S1 = 40 అని చెప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో S1 × T1 అని చెప్పి చేసేయాలి. సో 40 × T1 వాల్యూ ఎంత మీకు తెలిసింది కదా, 18. సో 18తో మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా గైస్, సో మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 72 వస్తుంది కాబట్టి 0 ఉంది కాబట్టి 0 పెట్టేయండి. ఓకే, సో ఇది మీటర్లలో ఉంటుంది. ఇది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. A train crosses a post in 12 seconds and crosses a boy sitting in another train by going in same direction in 20 seconds అని అన్నారు. If the speed of another train is this much, then find the length of the train అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ట్రైన్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఇక్కడ. ఓకే, ప్రింటింగ్ మిస్టేక్, సారీ, టైపింగ్ మిస్టేక్. సో సేమ్ క్వశ్చన్ గైస్, ఒకసారి మీరు చేసేయండి. నేను చేస్తున్నాను చూడండి ఇప్పుడు. సో ఒక పోస్ట్ని దాటడానికి అండ్ ఇంకో కండిషన్ ఏంటిది? మ్యాన్ ఇన్ అనదర్ ట్రైన్ అని చెప్పి అన్నారు కదా. సో బాయ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ట్రైన్ అని చెప్పి ఇచ్చారు. 2 కండిషన్స్. సో టీ అని చెప్పి ఎంత రాసుకోవచ్చు మనం? టీ ఎంత ఇచ్చారు? 12 అండ్ దిస్ ఈజ్ 20 అని చెప్పి ఇచ్చారు. దీన్ని బట్టి మనం స్పీడ్ రాసేవచ్చు. స్పీడ్ వచ్చేసరికి 20:12, దట్ ఈస్ మనం సింప్లిఫై వేలో రాసుకుంటే 5:3 అని చెప్పి రాసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి S1 వాల్యూ వచ్చేసరికి 5 అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి సో S1 - S2 అని చెప్పి మనం రాసుకోవాలి. బికాస్ ఇక్కడ కీవర్డ్ ఏంటిది? సేమ్ డైరెక్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు గైస్. ఓకే, సో S1 - S2. నెక్స్ట్ మనం ఏ విధంగా చేస్తామో S1 - S2 ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ S1 వాల్యూ మనకు తెలుసు. -S2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 3 - 5 అని చెప్పి వస్తుంది. సో దట్ -2, సో మనకు +2 అని చెప్పి వచ్చేస్తుంది ఫైనల్లీ. ఓకేనా, S2 వాల్యూ వచ్చేసరికి 2 అని చెప్పి వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏమి రాసుకోవచ్చు? 2 పార్ట్స్ ఈజ్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 24 km/h అని చెప్పి ఇచ్చారు కదా. 2 పార్ట్స్ ఈజ్ హౌ మచ్? 24 km/h. దెన్ మనకు 5 పార్ట్స్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 60 km/h అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా, దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. L1 అని చెప్పి రాసేస్తున్నాను. సో S1 ×
T1 అని చెప్పి రాస్తున్నాను. సో S1 వాల్యూ ఎంత, 60 km/h, 60 ఇంటూ మనం 5/18 అని చెప్పి రాసేయాలి, ఇంటూ టైం ఎంత ఇక్కడ 12. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ 200 మీటర్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఇది మన ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 trains start from a point with a speed of 60 km/h and 50 km/h respectively in opposite direction. Find the distance between both trains after 1/4 hours అని చెప్పి అంటున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అవి ఈ డాట్ నుంచి. సో ఒక ట్రైన్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, ఒక సైడ్ రైట్ సైడ్ వెళ్తుంది అని చెప్పి అనుకుందాము. సో ఈ ట్రైన్ వచ్చేసరికి 60 km/h స్పీడ్తో వెళ్తుంది అనుకుందాము. ఇది వచ్చేసరికి 50 km/hతో వెళ్తుందని చెప్పి అనుకుందాము. సో రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కదా. సో మనకు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత అయిపోతుంది, r.s అని చెప్పి రాస్తున్నాను. సో S1 + S2 కదా. సో దట్ మనకు 110 km/h అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు టైం వచ్చేసరికి 1/4 అవర్లో మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఎంత ఇచ్చారు, 1/4 అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దీన్ని మామూలు ఫ్రాక్షన్లో మార్చేస్తే 5/4 hours అని చెప్పి వచ్చేస్తుంది. సో మనకు డిస్టెన్స్కి ఫార్ములా తెలిసిందే కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఓకే, స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో 110 ఇంటూ టైం ఎంత, 5/4. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 137.5 kilometers అని చెప్పి వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సర్. ఓకేనా గైస్. నెక్స్ట్ 25 క్వశ్చన్ చేద్దాము. దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, సో గైస్ ఇప్పటిదాకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్స్ ఈజ్ 5:3. బోత్ ట్రైన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ A and B respectively meet at point P. If distance between both station is 60 km, then find how much more distance first train covered అని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లంని మనం ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ 2 స్టేషన్స్ ఉన్నాయి, A, B అనే స్టేషన్స్ ఉన్నాయి. ట్రైన్స్ వచ్చేసరికి A and B నుంచి స్టార్ట్ అయినాయి, సమ్ పాయింట్ P అనే పాయింట్ దగ్గరికి మీట్ అయినాయి. ఈ A and B మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి 60 km అని చెప్పి మెన్షన్ చేశారు. సో మనకు క్వశ్చన్ ఏం అడిగారంటే, ఏ వచ్చేసరికి అంటే ఫస్ట్ ట్రైన్ ఇదని నేను తీసుకుంటున్నాను. సో ఏ వచ్చేసరికి ఎంత మోర్ డిస్టెన్స్ కవర్ చేసిందని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ స్పీడ్ యొక్క రేషియో రాసుకోండి, ఇచ్చారు కదా. స్పీడ్ యొక్క రేషియో వచ్చేసరికి 5:3 అని చెప్పి ఇచ్చారు. ఓకే, దీన్ని బట్టి మనం డిస్టెన్స్ యొక్క రేషియో రాసుకోవచ్చు కదా, దట్ ఈస్ 5:3 అని చెప్పి వస్తుంది. 5:3 ఎలా వస్తుంది అంటే మీకు ఫార్ములా తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పి. సో దీన్ని బట్టి స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అని తెలుసు కదా. సో దట్ మనం ఇలా రాసుకున్నాము. ఓకే, సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ వచ్చేసరికి 60 km అని చెప్పి మెన్షన్ చేశారు కదా. సో దట్ ఈ రెండింటిని టోటల్ చేసేయండి. ఓకే, సో 5 + 3 ఈజ్ హౌ మచ్ గివెన్, 60 km అని చెప్పి ఇచ్చారు కదా. దట్ ఈజ్ 8 parts ఈజ్ 8 parts అని రాసుకుంటాను. 8 parts ఈజ్ 60 km. దెన్ మనకి ఏం కావాలి, ఇక్కడ ఏ వచ్చేసరికి ఇది A, B అని చెప్పి తీసుకున్నాం కదా. ఏ వచ్చేసరికి ఎంత మోర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు స్పీడ్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ వచ్చేసరికి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుందని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్. సో 5 - 3 హౌ మచ్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో 8 parts ఈజ్ హౌ మచ్, 8 parts ఈజ్ 60 km. దెన్ 5 - 3 వచ్చేసరికి 2 parts హౌ మచ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా గైస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
8 నుంచి 2 మనం డివైడ్ బై 4 చేసినామనుకో 2 అయిపోతుంది. ఇక్కడ కూడా 60ని 4తో డివైడ్ చేయండి. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో దట్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మనకు 15 కిలోమీటర్స్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. సో ఏ వచ్చేసరికి 15 కిలోమీటర్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసింది బీతో కంపేర్ చేస్తే. ఇది మనకు ఆన్సర్. సో గైస్, ఇదే మనకు లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.